Good morning. What are the 4 evidences? 4 రుజువులు మనం నిన్న చూసుకున్నాం కదా. ఒక వ్యక్తి రక్షణ పొందాడు అని చెప్పడానికి గల 4 రుజువులు. చెప్పు డేవిడ్. హలో బ్రదర్, గుడ్ మార్నింగ్. అందరు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, 4 రుజువులు అడుగుతున్నా ఒక్కరు కూడా చెప్తలేరు. నీతిని జరిగించడం, సహోదరులను ప్రేమించడం, లోకము మనల్ని ద్వేషించినప్పుడు మనం ఆశ్చర్యపడకుండా ఉండడం, తర్వాత ఆత్మ మూలంగా నడిపించి. థ్యాంక్ యూ సిస్టర్. లాస్ట్ ఒక్కటి మిస్ అయింది. ఫైనల్ ఏంటి? నీతిని 4వది ఆత్మ మూలముగా ఆత్మ. ప్రేమ్ కుమార్ కాంబ్లే, ఆసిఫాబాద్. పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తాడు. మనం దేవుని పిల్లలమని దేవుని ఆత్మే ఆత్మతో సాక్ష్యం. రైట్. ఇది చాలా మ్యూట్ లో పెట్టుకోవాలి తర్వాత వెంటనే. సో ఈ రోజున 4 ఎవిడెన్సెస్ లో ఒక ఎవిడెన్స్ మనం చూద్దాం. సహోదరులను ప్రేమించడం అనేటటువంటిది ఒక రుజువుగా ఇవ్వబడింది. రైట్. అంటే సహోదరులు అన్నప్పుడు ఇక్కడ విశ్వాసుల్ని ప్రేమించడం ఒక రుజువు. ఏంటి రుజువు? రక్షణ పొందాము అని చెప్పడానికి ఇది ఒక రుజువు, సంఘాన్ని ప్రేమించడం. సో చెప్పండి, 2 ప్రశ్నలు ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించడం, సంఘాన్ని ప్రేమించడం 2 ఒకటేనా? డేవిడ్. డేవిడ్, దేవుణ్ణి ప్రేమించడం, సంఘాన్ని ప్రేమించడం 2 ఒకటేనా? అవునన్నా. ఎట్లా ప్రేమిస్తాం దేవుణ్ణి, సంఘాన్ని? ఎగ్జాంపుల్స్. వాస్తవానికన్నా దేవుని ప్రేమిస్తే ఆటోమేటిక్ గా సంఘాన్ని ప్రేమిస్తామని. నేను ఆ ప్రశ్న అది అడగలేదు కదా. ఆ దేవుణ్ణి ప్రేమిస్తే సంఘాన్ని ప్రేమిస్తారా లేదా అంటే ఓకే, నువ్వు చెప్పింది కరెక్ట్. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి, సంఘాన్ని ప్రేమించడం అంటే ఏంటి? 2 ఒకటే అన్నావు కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్. యోహాను ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ఏంటి? బెంజానా చెప్పు. బెంజానా, ఇప్పుడు నువ్వే చెప్పేసి ఎవరు చెప్తున్నారు. దేవుణ్ణి ప్రేమించడం ఆమెన్, ఆమెన్, ఆమెన్. మ్యూట్ లో ఉన్నా, సారీ, కావాలని చోక్ చేస్తున్నాను. మ్యూట్ లో ఉన్నావన్నా. సారీ, నువ్వు ఏం చెప్పినా నాకు వినిపిలా. మా జోక్స్ నీకు అర్థం కాదు. నేను సరే. దేవుణ్ణి ప్రేమించడం అంటే
దేవుని ఆజ్ఞలను గైకొనడమే దేవుణ్ణి ప్రేమించడం. సో అది మనకు 5:3లోనే, మొదటి యోహాను 5:3లోనే ఆ మాట ఉంటది. సో సహోదరుని ప్రేమించడం అనేది అక్కడ వివరించిండు కదా 3వ అధ్యాయంలోనే, మాటతోను అంటే క్రియతోను. అంటే ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు, వాళ్ళకి ఏదైనా అవసరతల్లో ఉన్నప్పుడు వారిని చల్లగా వెళ్ళండి అని దీవించకుండా మనకు చేతనైన సహాయాన్ని చేయడం ద్వారా మన ప్రేమను వాళ్ళ పట్ల వ్యక్తపరచడం. ఇంకొక ఎక్స్టెండ్ ఏంటంటే మామూలుగా త్యాగంతో కూడింది అది. సహోదరుని ప్రేమించడం అంటే ప్రాణం పెట్టే అంతగా, క్రీస్తు మన కోసం ప్రాణం పెట్టింది కాబట్టి ప్రాణం పెట్టే అంతగా, ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాము సహోదరుల కోసం అంటే చాలా లోతైన ప్రేమతో నిజంగా నన్ను నేను ఏ విధంగా ప్రేమించుకుంటున్నానో అదే విధంగా నన్ను నేను ఏ విధంగా కేర్ తీసుకుంటున్నానో అదే విధంగా పట్టించుకోవడం, వాళ్ళను కేర్ తీసుకోవడం, వారికి సహాయం చేయడం, మాట ద్వారా ఆదరణ కావచ్చు, అంటే ప్రోత్సాహం కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఇవన్నీ కూడా ప్రేమలో వస్తాయి తమ్మి. ఆ విధంగా ప్రేమించాలనేది నాకు అర్థమైంది. రైట్. రాజ్ కుమార్ మాతాంగి చెప్పునాయన, దేవుని ప్రేమకి మనుషుల ప్రేమకి తేడా ఏంటి? మనుషుల ప్రేమ కొంతవరకే పరిమితమైనదన్న. ఇతరులను, మనుషులను ఎవరినైతే ప్రేమిస్తారో వాళ్ళతోనే ప్రేమగా ఉంటారు. కానీ దేవుని ప్రేమ అపరిమితమైనది. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడు ప్రేమించడానికి ఆ ఇష్టపడతాడు. సో ఎటువంటి ఆ దేవుని విషయంలో తప్పులు చేసిన, ఆయన ఆజ్ఞలు పాటించకుండా కూడా దేవుడు ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ప్రేమించే ఆ యొక్క ప్రేమను చూపిస్తాడు మనుషుల పట్ల. కానీ అన్న, నేను అడిగిన ప్రశ్న దేవుడు మనకి ఎట్లా చూపిస్తారని అనేటటువంటిది కాదు, మనం దేవునికి చూపించే ప్రేమ ఎట్లా ఉండాలి అంటున్నాడు. దేవుడు ఏ విధంగానైతే త్యాగపూరితంగా మన పట్ల దేవుడు ఆ ప్రేమ చూపించిండో అట్లానే దేవుని కూడా త్యాగపూరితంగా ప్రేమించాలంట. అన్న, ఎట్లా దేవునికి ఏం సహాయం చేస్తాను? సహాయం అంటే మన సంఘాన్ని, తోటి సహోదరులను ప్రేమించడం. దేవుణ్ణి ప్రేమించడం, అది నువ్వు సంఘాన్ని ప్రేమించడం ఇంకొక పాయింట్, వేరే పాయింట్. దేవుణ్ణి ప్రేమించడానికి, దేవుని సంఘాన్ని ప్రేమించడానికి రుజువులను అడుగుతున్నాను. ప్రేమ్ కుమార్ కాంబ్లే, ఆసిఫాబాద్. దేవుని ప్రేమించడం, ఆయన మాట వినడం, ఆయన ఇష్టానుసారంగా జీవించడం, అన్నిటికంటే ఎక్కువ ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడం. మనుషులను ప్రేమించడానికి రుజువేంటి? వారి అవసరాల్లో వాళ్ళకు సహాయం చేయడం. దేవుణ్ణి ప్రేమించడం, మనుషులను ప్రేమించడం రెండు ఒకటేనా? కాదు. చిట్టిబాబు గారు చెప్పండి, దేవుణ్ణి ప్రేమించడం, మనుషులను ప్రేమించడం ఒకటేనా? దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞను బట్టి మనం నడుచుకోవాలి అనేది దేవుని వాక్యంలో నుంచి మనం చదువుతున్నామండి. సంఘాన్ని ప్రేమించడం అంటే ఆ ప్రేమకు తగిన క్రియ అన్నట్టు అర్థమవుతుందండి. రైట్. సో మొత్తానికి క్లారిటీ ఏంటంటే, మనకి దేవుణ్ణి మనం ప్రేమించడం అనేటటువంటిది, సంఘాన్ని ప్రేమించడం అనేటటువంటి రెండు వేరు విషయాలు, రెండు ఒకటే కాదు. ప్రేమించాలని మనం చెప్తున్నాం కరెక్టే, కానీ దేవుణ్ణి ఎట్లా ప్రేమిస్తామంటే ఆయన ఆజ్ఞల్ని మనం పాటించడం వల్ల మనం దేవుణ్ణి ప్రేమించినట్లు. మీరు ఈ యొక్క పాయింట్ ని మీరు చెప్పారు కదా, ఇక్కడ చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. సారీ, ఆజ్ఞలు పాటించడం అంటే ఏవో కాస్త వివరిస్తారా? ఆజ్ఞలు అంటే ఏవి పాటిస్తే దేవుని ప్రేమించినట్టు? 3వ అధ్యాయం
23వ వచనం చదవండి. ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకుని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలను అనున్నది. మరి ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాం. ఇంకా ప్రశ్న ఉందా నీకు? అవును. యోహాను సువార్త 14:21 చదువు. యోహాను సువార్త 14:21. నా అద్దాలు ఏడనో పడ్డాయి, కొంచెం దొరుకుతలేవు జర్రా సార్. అంటే గుడ్డివాడు అయిపోయినాను. చదవండి ఎవరన్నా. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందునని చెప్పాను. నా ఆజ్ఞలు అన్నప్పుడు వెరీ వెరీ క్లియర్ ఏంటంటే దేవుడు చెప్పిన ప్రతి ఒక్క ఆజ్ఞ, రైట్? సో ఆ విధంగా మనం దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నీ మనం పాటించినప్పుడు అది మనం దేవునికి ప్రేమిస్తున్నామని చెప్పడానికి ఒకానొక రుజువు అన్నమాట. అంటే నేను అనేది ఏంటిదంటే దేవుణ్ణి ప్రేమించే ఆజ్ఞలు ఏవో కాస్త వివరించగలరా అంటున్నా. ఇప్పుడు సంఘమును ప్రేమించే ఆజ్ఞలు ఉండగా, ఇప్పుడు సహోదరులను ప్రేమించే ఆజ్ఞలు ఉండగా, దేవుణ్ణి ప్రేమించే ఆజ్ఞలు ఏమున్నాయో కొంచెం వివరిస్తారా? చెప్తున్నా కదా అయ్య గారు, దేవుణ్ణి ప్రేమించడం అంటే నువ్వు అబద్ధం ఆడకుండా ఉంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్టు. ఎందుకు? దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి. నువ్వు వ్యభిచారం చేయకపోతే దేవుణ్ణి ప్రేమించినట్టు. ఓకే, ఎందుకు? దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి. ఆ విధంగా సహోదరుని ప్రేమించడమే కదా. అది వస్తున్నా, నువ్వు ఎందుకు తొందర ఎందుకు పడుతున్నావు? అది సహోదరుని ప్రేమించడం గురించి చెప్పిన తర్వాత నువ్వు కంపారిజన్ చేయాలి. నువ్వు ముందుగానే టెన్షన్ పడితే ఎట్లా? ఓకే, టెన్షన్ పడకు, హోల్డ్. ఇప్పుడు బైబిల్లో ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నీ పాటించడం దేవుణ్ణి ప్రేమించడం. ఇది నేను చెప్తున్నానా బైబిల్ చెప్తుందా? బైబిల్ వెరీ క్లియర్. నువ్వు దేవునికి మా సహోదరుని ప్రేమించడం అంటే ఏంటి? ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో, ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ లో సహోదరుని ప్రేమించడం అంటే ఏంటి? ఎవరైనా చెప్పొచ్చు. మూడో అధ్యాయం ప్రకారంగా సహోదరుని ప్రేమించడం అంటే ఏమిటి? క్లియర్ గా ఇచ్చారు కదా. పదిహేడవ వచనం. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరం చూపని వాని అందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. అది కాంటెక్స్ట్. అది చెప్పిన తర్వాత నిన్న మనం అడిగిన ఈ ప్రశ్న చెప్పాడు ఏంటంటే, చిన్న పిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యంతోనూ ప్రేమించు అన్నాడు. అంతే. అంటే నువ్వు మాటలతో ప్రేమించకు అంటున్నాడు. మాటలు కాదు, చేతలు అనేటటువంటిది అక్కడ పాయింట్. దట్స్ ఫిగరేటివ్ లాంగ్వేజ్ యూస్డ్ హియర్. అంటే ఎంఫసైజ్ చేస్తున్నాడు. మాటలతోనే సరిపెట్టుకోదన్నట్లుగా వస్తుంది కదా. అసలు దాన్ని చాలా స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నాడు. చేతలు చేసి చూపించు అంటున్నాడు. ఎందుకు అంటే నీ సహోదరునికి లేమి కలుగుట చూచి, అంటే తోటి విశ్వాసి చాలా భయంకరమైనటువంటి లేకుంటే లేమి అవసరతలో ఉన్నప్పుడు
అతను చూసి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పడం మంచిదే. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు ఏం చేయకపోతే నీలో ప్రేమ ఎట్లా ఉంది అనేటటువంటి పాయింట్ అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? అవసరతల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం దేవుని ప్రేమ. సహోదరుని ప్రేమించడం అంటే ఇక్కడ ఏంటి? అవసరతల్లో ఉన్నటువంటి వాళ్ళకి సహాయం చేయడము దేవుని యొక్క ప్రేమ. ఇది సహోదరుని ప్రేమించడం. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల్ని పాటించడం దేవుణ్ణి ప్రేమించడం. అంటే ఇంకొక మాటలో మీకు ఏం కనిపిస్తుంది తెలుసా అండి? ఒక చాలా ప్రాముఖ్యమైన ఒక స్టేట్మెంట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. మన కళ్ళ ముందుండే సహోదరుని మనం ప్రేమించకపోతే, నెక్స్ట్ వచనం అది, నెక్స్ట్ అధ్యాయం, కనిపించని దేవుణ్ణి ఎట్లా ప్రేమిస్తాడు అనేటటువంటి ఒక ప్రశ్న ఎక్కడ 4:20 తమ్మి, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన అతడు అబద్ధికుడగును. తాను చూచిన సహోదరుణ్ణి ప్రేమించిన వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమించాడు. రైట్. 420 అంటే భలే వెరైటీ. 420 అనేది దేనికి వాడుతున్నాను? సో ఇప్పుడు దేవుణ్ణి సహోదరుని ప్రేమించడమే ఇక్కడ ప్రేమించడం ద్వారా దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం అనేటటువంటి పాయింట్ ని ఇక్కడ తర్వాత ఆయన ఎస్టాబ్లిష్ చేస్తారు. సామ్యుయల్ బ్రదర్, మిగతా వాళ్ళు మ్యూట్ లో పెట్టుకోవాలి. చిట్టుబాబు, సామ్యుయల్, మిగతా వాళ్ళంతా దయచేసి మాట్లాడేటప్పుడే మీరు ఆన్ చేయండి. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, దేవుణ్ణి ప్రేమించడం అనేటటువంటిది జనరల్ సెన్స్ లో ఆయన ఆజ్ఞలన్నీ పాటించడమే దేవుణ్ణి ప్రేమించడం. దేవుణ్ణి ప్రేమించడం అంటే జనరల్ గా మనం ఏమనుకుంటాం అంటే, గట్టిగా నోట్తో చెప్పడమే దేవుని ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నా నేను అని చెప్పడమే అనుకుంటాం మనం. అది కరెక్టే, చెప్పాలి. దేవునికి నీ ప్రేమ వ్యక్తపరచాలి, నా ప్రేమను వ్యక్తపరచాలి. కానీ మన ప్రేమని రుజువుపరచడానికి ఉన్నటువంటి ఎవిడెన్స్, రుజువుపరచడానికి మన దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే కారణం ఆయన ఆజ్ఞల్ని మనం పాటించడం. ప్రేమ ఉంటేనే ఆయన ఆజ్ఞలను పాటిస్తాం మనం. దేవుని పట్ల ప్రేమ లేకపోతే ఆయన ఆజ్ఞలను మనం పాటించాం. ఒకానొక విధంగా దేవుని పట్ల మన ప్రేమని వ్యక్తపరచడం ఆ విధంగా మనం చేయొచ్చు. అయితే ఇప్పుడు మనం కొంచెం కాంటెక్స్ట్ కి అవతల వెళ్తాయి. అంటే యోహాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సహాయం చేయడం అనేటటువంటిదే ఇక్కడ ప్రేమగా చూపిస్తున్నాడు, విచ్ ఇస్ రైట్. కానీ బైబిల్లో కనుక మనం చూసినట్లయితే సహోదరుని ప్రేమించడం అనేటటువంటిది మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో మనకి చాలా చక్కగా కనిపిస్తుంది. వస్తున్నాం కదా మనం మొదటి కొరింథీ, అక్కడ మళ్ళీ ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఉండొచ్చు. బట్ ఇప్పుడు కొంచెం మనం డీటెయిల్ గా స్టడీ చేస్తాం. ఇది చెప్పిన తర్వాత సామ్యుయల్ బ్రదర్ అడగొచ్చు, ఈ యొక్క చెప్పిన తర్వాత నీ ప్రశ్న అడుగు. రైట్. 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం చదవండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డమ్మముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలం ఉండు. రైట్. సో ఇప్పుడు ఇక్కడ చెప్పబడినటువంటి యొక్క డిస్క్రిప్షన్ యాక్షనా రియాక్షనా? యాక్షన్ అన్న. ఒకసారి బాగా చదువు. యాక్షన్ అని ఎట్లా చెప్తున్నావు ఇప్పుడు?
దీర్ఘకాలము సహించును అన్నప్పుడు యాక్షన్ రియాక్షన్ అది ఫస్ట్ యాక్షన్ రియాక్షన్ కి అర్థం చెప్పు. రియాక్షన్. రియాక్షనే. అనిల్ అనిల్ అన్నా. నువ్వు యాక్షన్ అన్నావు కదా, యాక్షన్ అంటున్నావా? ఎందుకన్నా చెప్పు. రియాక్షన్ అన్నా. అనిల్ అడుగుతున్నా బ్రదర్స్, మీకు అడిగినప్పుడు మీరు చెప్పాలి, చెప్పరు. రైట్, చెప్పాలంటే మీరు చేతులు ఎత్తాను. చెప్పు అనిల్, ఒప్పుకుంటున్నావా? యాక్షన్ రియాక్షన్? సరే, మీకు సింపుల్ గా ఇంకొక చిన్న ప్రశ్న ఇస్తా. ఇప్పుడు చదవబడిన దాంట్లో ఎన్ని యాక్షన్ ఉన్నాయి, ఎన్ని రియాక్షన్ చెప్పండి. అన్నా ఆండ్రాయిడ్ చేయాలి. ప్రశ్న అర్థం కాలేదా? అర్థమైందన్నా. మరి ఎందుకు చేస్తావు? చెయ్యేందుకు ఎత్తున్నావు? అన్ని చూసేస్తున్నావా? ఎన్ని అంటే యాక్షన్? మిమ్మల్ని అడుగుతున్నాను, మాట్లాడాలి వద్దని. ఓకే, నీది టెక్నికల్ డిఫికల్టీ ఉన్నట్టుంది. వీడియో స్టక్ అవుతుంది, ఆఫ్ చేసుకొని కూడా మాట్లాడవచ్చు, నో ప్రాబ్లం. వీడియో ప్రాబ్లం ఉన్న వాళ్ళు, టెక్నాలజీ ప్రాబ్లం ఉంటే యూ కెన్ షట్ డౌన్. చెప్పు. త్వరగా కోపపడదు అనేది రియాక్షన్ అన్న. అంటే అవతల నుంచి వచ్చే యాక్షన్ కి యువతల నుంచి వెళ్ళే రియాక్షన్ త్వరగా కోపపడదు అనేది. అట్లాగా ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాను నేను ప్రశ్న. దీర్ఘకాలము సహించును అనేది రియాక్షను, దయ చూపించును అనేది యాక్షను, మత్సరపడదు అనేది యాక్షను, డంబముగా ప్రవర్తింపదు అనేది యాక్షను, ఉప్పొంగదు అనేది యాక్షను, అమర్యాదగా నడవదు అది యాక్షనే, స్వప్రయోజనం కొరకు విచారించుకొనదు అది యాక్షనే, త్వరగా కోపపడదు అంటే ఇది రియాక్షన్, అపకారమును మనసులో ఉంచుకొనదు ఇది రియాక్షనే, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును అనేది కూడా రియాక్షనే, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలం ఉండును. ఇప్పుడు నేను ఈయన అడిగిన, ఎన్ని ఉన్నాయని అడిగిన, స్కాలర్ లాగా టకటక టకటక చదువుకుంటా పోతానే ఉన్నాను. యాక్షన్ 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 అంటే యాక్షన్ రియాక్షన్ చెప్పిన సార్. ఇప్పుడు యాక్షన్ రియాక్షన్ చెప్పిన, లెక్క పెట్టలేదు కానీ. నువ్వు ఎక్కువ చెప్పింది యాక్షన్, లెక్క పెట్టలేదు కానీ యాక్షన్ రియాక్షన్ మీరే లెక్క పెట్టుకోండి అని చెప్పిన. లెక్క పెట్టుకోవాలి. నువ్వు అన్ని తప్పుగా అర్థం చేసుకొని ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నావు. ప్రతిపక్షంలో ఉండాలి నువ్వు. రైట్, మత్సరపడదు యాక్షన్ అంట. సరే, ఎవరో చెయ్యెత్తారు పాపం, చెప్పండి. చెయ్యెత్తిన వాళ్ళు చెప్పండి. లేదా మత్సరపడదు అయ్యగారు యాక్షన్ అన్నారు, ఇది యాక్షనా రియాక్షనా? మత్సరపడదు రియాక్షన్. ఎందుకన్నా మత్సరం అంటే ఏంటి? ఎందుకు అది రియాక్షన్? అంటే ఇతరులను మత్సరం అంటే అసూయ, ఓర్వలేకపోవడం. అంటే ఎవరినైనా చూసి సార్ యాక్షన్ అంటున్నా కదా. యాక్షన్ అంటే మరి గ్రంథం వస్తుంది. యాక్షన్ రియాక్షన్ అది. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే రైట్, శ్రీకాంత్ చాలా పెళ్లి కొడుకు లాగా మంచిగా ఉంది నీ ఫోటో. ఇవన్నీ యాక్షన్సా రియాక్షన్సా? ఇక్కడ
మ్, ఎక్కువ శాతం రియాక్షన్స్ ఇక్కడ, రైట్? అంటే ఎదుటి వ్యక్తి చేసేదానికి మన యొక్క ప్రతిస్పందన. ఈ యొక్క అబ్జర్వేషన్ నేనేం చేయలేదు, స్టీవెన్ డేవిడ్ గారు చాలా చక్కగా దీన్ని అబ్జర్వ్ చేసి మాకు షేర్ చేసింది అనమాట. మంచిగా అనిపించింది. అంటే చాలా సార్లు ప్రేమ అనేటటువంటిది మనం ఏదో చేసేది, అంటే నేను హెల్ప్ చేస్తున్నా, నేను వారికి డబ్బులు సహాయం చేస్తున్నా, లేకుంటే హాస్పిటల్లో ఉంటే విజిట్ చేస్తున్నా, విచ్ ఈస్ అబ్సల్యూట్లీ గుడ్. హెల్ప్ అనేటటువంటిది ఒక్కటే మనం తీసుకుంటాం ప్రేమలో. లేకుంటే ఆ ప్రేమగా మాట్లాడడం అనేటటువంటి తీసుకుంటాం. ప్రేమగా మాట్లాడడం అనేది యాక్షన్ ఖచ్చితంగా ఉండాలి మనకు. కానీ ఎక్కువ శాతం రిలేషన్షిప్స్ లో ప్రేమ అనేటటువంటిది రియాక్షన్. వేరే వ్యక్తి చేసిన దానికి ప్రతిస్పందనగా నువ్వు నేను చేసేటటువంటిదే మనకు అసలు ప్రేమ ఉందా లేదా తెలుస్తుంది. ఉన్నారా బ్రదర్ చిట్టుబాబు గారు? మీ ఆవిడ నీకు ఏదన్నా ఇష్టం లేని చేసింది అనుకో, నీకు త్వరగా కోపం వస్తే నీకు ప్రేమ ఉన్నట్ట లేనట్ట? నవీన్ అడిగా, నువ్వు త్వరగా కోపం వచ్చింది అనుకోండి, నీకు ప్రేమ ఉన్నట్ట లేనట్ట? భార్య పైన ఎక్కువగా మనం త్వరగా కోపపడతాం కదా, పిల్లల పైన భార్యల పైన. ప్రేమ ఉందని అనుకుంటున్నాం మనం, ప్రేమ లేదు మనం. భార్యలందరూ మీ చెవులు మూసుకోవాలి మీరు, ఓకే? అగ్రీ విత్ యు అన్న. జనరల్ గా కోపం వస్తది, కానీ ఆ కోపం సూర్యుడు అస్తమించే వరకు ఉంచదు. ప్రేమ ఉంది కాబట్టి కోపడుతున్నాం కదండి మరి. సూర్యుడు అస్తమించారు. ఏమయ్యా బ్రదర్ ఏదో కొత్త మాట చెప్పాడు. ప్రేమ కాబట్టి కోపం వస్తుందంటే ఇక్కడ ఎక్కడో బైబిల్ అంటే దేవుడి కంటే ఎక్కువ జ్ఞానవంతులు ఇక్కడ ఉన్నారు. ఈ రోజు నేను వీళ్ళ గురించి తెలుసుకోవాలని ఆశపడుతున్నా. యేసయ్య చెప్పండి. దేవుడేమో ప్రేమ ఉంటే త్వరగా కోపం రాదంటున్నాడు, ఇక్కడ మనుషులేమో ప్రేమ ఉంటే త్వరగా కోపం వస్తుంది అంటున్నాడు. ఏది కరెక్ట్? త్వరగా కోపం పడుతుంది అని చెప్పలే, త్వరగా కోపం రాదని ఉంది. చిట్టుబాబుతో మాట్లాడుతున్నాను అన్నయ్య. అంతేనా? నేను మధ్యలో చిట్టిబాబు నాకు సాయం చేద్దామని నేను వచ్చిన. నువ్వు సహాయం చేస్తే ఇప్పుడు నేను త్వరగా కోప్పడి ప్రేమ లేని వాడిని అయిపోతాను నేను. ఈ విషయంలో నేను ఫెయిల్ అయినా కాబట్టి చెప్తున్నా. దేవుడు క్లియర్ గా నాతో మాట్లాడి. సో మనం త్వరగా కోప్పడుతున్నామంటే అది భార్య పట్లైనా, విశ్వాస పట్లైనా, పిల్లల పట్లైనా త్వరగా కోపం వస్తుంది కదా, సర్రని వస్తుంది చూసినవా? అంటే దాని అర్థం ఏంటంటే ప్రేమ లేనట్టు అర్థం అనమాట. నువ్వు పట్టు చీర కొనియొచ్చు, బజ్జీలు కొనియొచ్చు, ఇవన్నీ కూడా ప్రేమలో భాగాలే. అది ఒక రకం ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్, మంచిదే. కానీ ఈ ఎక్స్ప్రెషన్ లో ఫెయిల్ అవుతుంది. బైబిల్ ఎక్కువగా రెస్పాన్సెస్ గురించి మాట్లాడుతున్నాను. మన రెస్పాన్సెస్ లో కనుక మనం సరిగ్గా, అంటే మనం మత్సర పడితే, వేరే వాళ్ళకి బాగుపడినప్పుడు మనకి మత్సరం వస్తుందా లేదా? ఇప్పుడు చిట్టుబాబు నవీన్ ఒకటే చర్చ్ లో ఉన్నారు అనుకోండి, చిట్టుబాబు సీనియర్, నవీన్ జూనియర్ అనుకోండి. నవీన్ ఇప్పుడు మంచిగా వాక్యం బాగా చెప్తుంటే ప్రజలందరూ ఆయన పైన నవీన్ జిందాబాద్, మాకు నవీనే కావాలి, నవీనే కావాలి అన్నప్పుడు చిట్టుబాబు గారికి ఏమవుతుంది? మత్సరం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రేమ ఉంటే ఏమవుతుంది? మత్సరం రాదు. ప్రేమ ఉంటే మనం మోషేలాగా మాట్లాడతాం, ప్రేమ లేకపోతే సౌల్లాగా మాట్లాడతాం. సౌలు ఏమన్నాడు? దావీదుకు 10,000 సౌలుకి 1000 అన్నప్పుడు ఇక కత్తి తీసుకొని చంపాలనుకున్నాడు. ఇంకా ఎంత స్థాయిలో మత్సరపడ్డాడు తెలుసా అండి సౌలు. అంటే ఏదో ఒక విధంగా ఆ వ్యక్తిని తీసివేయడమే తన యొక్క గోల్ గా పెట్టుకున్నాడు. అదే మోషే గురించి, మోషే దగ్గరికి వచ్చి అడుగుతారు. మోషే దగ్గరికి ఎవరో వచ్చి చెప్తారనమాట. ఏం చెప్తారు మోషే దగ్గరగా? అంటే ప్రవచిస్తున్నారు అని అన్నా, వేదాల్లో ప్రవచిస్తున్నారంటే నా గురించి నీకు రోషం కలిగిందా? యెహోవా జనులందరూ ప్రవక్తల గురుగా అంటారు. అది రావాలి, అది ప్రేమ అండి. యేసయ్య కూడా ఏమన్నాడు? నాకంటే నా యొక్క శిష్యులు గొప్ప కార్యాలు చేయాలి, అది ప్రేమ. సో మత్సరం ఉంటే అట్లా జరగదు, మత్సరం ఉంటే జరగదు. అదే విశ్వాసి కూడా
కారు కొనుక్కున్నాడో, బైక్ కొనుక్కున్నాడో, లేకుంటే ఏదన్నా తోటి విశ్వాసి ప్రమోషన్ వచ్చింది, ఏమవుతుంది మనకి? మత్సరం. పాటలు పాడడానికి అవకాశం ఇచ్చింది అనిల్ వాళ్ళ చర్చిలో వేరే వాళ్ళకి. అప్పుడు ఎల్లమ్మకి ఇస్తే పుల్లమ్మకి మత్సరం వస్తుంది. కానీ పుల్లమ్మ ఏం చేయాలి? ఎల్లమ్మకి ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లించాలి. ఆ బిడ్డ వాడుతున్నాడు కదా, నాకు పాట ఇవ్వలేదని మనం బాధపడకూడదు. దేవుని ఆ బిడ్డతో కలిసి దేవుని ఆరాధించడానికి ముందుకెళ్ళాలి. సో సంఘంలో అలాగే వ్యక్తిగతంగా ఇవన్నీ మనకు జరుగుతాయి. పాస్టర్లుగా, విశ్వాసులుగా ఇవన్నీ కూడా మనమేమనుకుంటాం వీటన్ని ప్రేమ. మనం ప్రేమని ఎక్కడ చూస్తాం? మనం ప్రేమ అనగానే సామ్యుయల్ బ్రదర్ బాగా వినాలి ఇది. ఓన్లీ అవసరతలో ఉన్న వాళ్ళకి సహాయం అనేటటువంటిదే మన యొక్క మేజర్ కాన్సెప్ట్ ప్రేమ అంటే. కానీ బైబిల్లో ఉన్నటువంటి ప్రేమ, దేవుని యొక్క ప్రేమ చాలా ఎంటైర్లీ డిఫరెంట్. 25 సంవత్సరాల వివాహ జీవితంలో, 50 సంవత్సరాల వివాహ జీవితంలో ప్రేమ గురించి అడిగినప్పుడు మనకి ఇవన్నీ తెలుస్తాయి. ఎందుకంటే ఒకరికొకరు మనం ఉన్నప్పుడు మన రియాక్షన్సే కదా. యాక్షన్ ఎవరైనా చేయొచ్చు, రియాక్షన్స్ స్పీక్స్ అబౌట్ అవర్ లవ్. అండ్ ఇవన్నీ దేవుడు మన పట్ల ఆయన కలిగి ఉన్నటువంటిది మనకు చూపిస్తాం. మనం దేవుని పట్ల ఇవన్నీ చేయాల్సిన పని లేదు. అర్థమవుతుందండి? అందుకే అంటున్నా, దేవుణ్ణి ప్రేమించడం అలాగే మనుషుల్ని ప్రేమించడం ఎంటైర్లీ డిఫరెంట్. కానీ దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు ఇవన్నీ ఎగ్జాంపుల్ ఆయన మనకు చూపించి వెళ్ళాడు అన్నమాట. ఒక్కొక్క దాన్ని మీరు చూసుకోండి, చాలా అమేజింగ్ అనిపిస్తుంది. నవీన్ ఒక మంచి పాయింట్ చెప్పాడు, త్వరగా కోప్పడదు, రియాక్షన్ అని. ఎగ్జాక్ట్లీ రైట్. ఒకవేళ నువ్వు తోటి విశ్వాసితో, తోటి పాస్టర్తో, నీ యొక్క తోటి భార్యతో త్వరగా కోప్పడితే నీకు ప్రేమ లేనట్టే, సింపుల్. ఈ విషయంలో ఏం చేయాలి? మారు మనసు పొందాలి, రిపెంట్. మారు మనసు పొంది దేవుని యొక్క సహాయాన్ని మనం దాంట్లో వేడుకోవాలి. ఏమంటావు అనిల్? కరెక్టే కదా? చాలా అందంగా కనిపిస్తున్నావు ఈరోజు నువ్వు, వాచ్ లో బాగున్నావు. రైట్, అది పాయింట్. సో సహోదరుని అంటే ఇంకా చెప్పాలంటే ఎందుకు ఈ విషయాలు మనం కొన్నే చూసుకున్నాం డీటెయిల్ గా. తర్వాత మీరు చదువుకోండి ఒక్కొక్క దాన్ని, కొరింథీ దాన్ని. మన యొక్క పాయింట్ కాదు అది. ఓన్లీ పాయింట్ ఏంటంటే సహోదరుని ప్రేమించడం అంటే అది మన రక్షణకి ఒక రుజువుగా ఉంది. లైట్ గా తీసుకోకూడదు. మన రక్షణ అంటే ఏమనుకుంటాము? సండే పూట రావాలి, హల్లెలూయా హల్లెలూయా పాడాలి, తర్వాత బైబిల్ చదవాలి, కంఠస్థం చేయాలా, మతపరమైన కార్యక్రమాలన్నిటి గురించి ఆలోచిస్తాం. మంచిదే, కానీ అవి రుజువులుగా ఇవ్వలేదు. అవన్నీ చేయడం మంచిది, చేయాలి. కానీ రుజువులు ఏంటంటే నువ్వు పాడుతున్నావా లేదా, నువ్వు అది చేస్తున్నావా లేదా, ఇది చేస్తున్నావా లేదా, అవి కాదు. నువ్వు నీ యొక్క తోటి విశ్వాసుల్ని ప్రేమిస్తున్నావా లేదా? చెప్పండి. ఇవి కూడా రుజువులే తమ్మి. ఈవెన్ బైబిల్ చదవడము, ప్రార్థన చేయడము. ఎందుకంటే వాళ్ళు రక్షింపబడిన తర్వాత అపోస్తుల కార్యం 2:42 వాళ్ళు అపోస్తుల బోధ యందు, సహవాసం అందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయడం యందు ఎడతెగకుంటున్నారు. అది కూడా రుజువుగా తీసుకోవచ్చు మనం. ఈవెన్ వాళ్ళు ఉన్నారు అని చెప్పారు, కానీ దాన్ని ఒక రుజువుగా బైబిల్ చెప్పలేదు. అంటే ఇక్కడ నేను క్లియారిటీ ఇస్తున్నా, దీనిని బట్టి. సో రుజువు, నువ్వు అక్కడ దానిని బట్టి రుజువు అంటే నేను అవి అందుకే అన్న రుజువులు వేరు. ఇప్పుడు దెయ్యం పట్టిన వ్యక్తి కూడా బైబిల్ చదువుతాడనా, కంఠస్థం చేస్తాడు. 119వ కీర్తన దెయ్యం పట్టిన చెప్పాడు. హేతువాదులు నాస్తికులు. రైట్. ఒక ఫిల్మ్ యాక్టర్ రెవల్యూషన్ మొత్తం కంఠస్థం చేసింది ఒక అమ్మ, ఒక హీరోయిన్. దాన్ని బలమైన రుజువుగా తీసుకోలేవన్నా. ఉండాలి ఖచ్చితంగా, ఇవి ఉండాలంటే ఉండాలి కదా. ఇంకొకటి, 1 పేతురు 2వ అధ్యాయంలో కూడా ప్రభు దయాళుడు అని మీరు రుచి చూసినట్ల సమస్త దుష్టత్వము, దూషణ మాటలు, కపటమును, వేషాధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిష్యులను పూర్ణ వారై నిర్మలమైన వాక్యమును పాలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలన అపేక్షించుడి. అవును, ఆజ్ఞ.
ఆజ్ఞ. రక్షణలో ఎదగడానికి నువ్వు చేయాల్సింది చెప్తున్నాడు కానీ రక్షణకి రుజువుగా చెప్తలేడు కదా. అంటే ఇప్పుడు నువ్వు రక్షణలో ఎదగడానికి ఈ క్రియలు ఇవి కూడా రుజువులే కదా. ఏవి? ఇప్పుడు మనం చెప్పుకునేటి ఇప్పుడు నువ్వు ఒక క్రైస్తవునిగా మారావు అని చెప్పడానికి ఇవన్నీ కూడా రుజువులని మనం చెప్తున్నాం. రైట్, అగ్రీడ్. అయితే ఇక్కడ నువ్వు ఒకవేళ రక్షణ పొందినప్పుడు ఖచ్చితంగా దేవుని వాక్యము చదివినప్పుడు ఆ రక్షణలో ఎదుగుతావు అనేది ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. 2 పేతురు 1వ అధ్యాయం. ఎదుగుతావు అంటలేదు, ఎదుగుతావు అని చెప్పడం లేదు కానీ అంటే మనం ఎదగడానికి దేవుని వాక్యాన్ని చదవాలని ఆజ్ఞాపించబడు. రైట్. సోర్స్ ఆఫ్, ఇంకో మాటలో చెప్పాలంటే సోర్స్ ఆఫ్ సాల్వేషన్. సోర్స్ ఆఫ్ సాల్వేషన్ కాదు, సోర్స్ ఆఫ్ గ్రోయింగ్ ఇన్ సాల్వేషన్. అది మన యొక్క ఏమంటారు మూలం. అది తెలుగులో మూలం బాలేదు. సోర్స్ అంటే ఏంటి? అది మన ఆధారం, వనరులు ఈజ్ అ కరెక్ట్ వర్డ్. అంటే దేవుడిచ్చిన రక్షణలో ఎదగడానికి దేవుని వాక్యం చదవడం అనేది ఒక గొప్ప వనరు. కానీ ఇక్కడ రుజువు అంటే ఇప్పుడు చూడండి, ఒక అవిశ్వాసి దాన్ని డూప్లికేట్ చేయొచ్చు, ఆటలు వాడచ్చు, వర్షిప్ నడిపించవచ్చు, ప్రసంగాలు కూడా చేయొచ్చు నాలాగా, రైట్. కానీ ఒక అవిశ్వాసి ప్రేమించలేడు అంటున్నాను నేను. ఓకే, అవిశ్వాసి వీటిని కూడా డూప్లికేట్ చేయలేడు. వీరులకు తన ఆస్తిని అంతయు పంచి ఇచ్చిన ప్రేమ లేని నేనేమంటున్నా, నువ్వు వట్టిగా ప్రేమ అంటే సహాయం అనుకుంటే అప్పుడు నువ్వు అసలు యాక్చువల్ నాకు సపోర్ట్ చేస్తున్నావు. ఒక అవిశ్వాసి ఇక్కడ 13వ అధ్యాయంలో చెప్పినట్లుగా ప్రేమించలేడు. అవిశ్వాసి క్షమించగలడా? క్షమించినట్టు ప్రవర్తించవచ్చు కదా. నేను క్షమించగలడా? నిజంగా క్షమించలేడు. ఒక విశ్వాసే క్షమించడానికి ఇంత కష్టపడుతున్నాడంటే ఆ విశ్వాసి నిజంగా క్షమించగలడా హృదయపూర్వకంగా? ఏదో అవకాశం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర బాగా సన్నగా ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అక్కడ? ఒకసారి మీ వీడియోస్ చూపించండి. సన్నగా కొన్ని సందర్భాల్లో తమే ఇప్పుడు మా ఫ్యామిలీస్ ఉన్నాయి, బంధువులు చుట్టాలు ఉన్నారు. చుట్టాలు ఉన్నప్పుడు కొంతమంది నన్ను వ్యతిరేకంగా తిట్టినా దూషించినా మా అన్యులైన బంధువులే ఏం చెప్తారంటే, అరే పోనీ తీరా అని తెలియదు, క్షమించు అని చెప్తుంటారు. నేను ఫీల్ అవుతుంటా. కరెక్టే, వాళ్ళకంటే తెలుస్తుంది. ఇప్పుడు వేరే వాళ్ళకి క్షమించమని చెప్పడం చాలా ఈజీ. పోనీలే అని ఎప్పుడు అనాలంటే తనకి గాయం తగిలినప్పుడు అనాలి. తనకి గాయం తగిలితే పోనీలే ఉండదు. అర్థమవుతుందా? ఈ కొంతమంది చాలా ఏమంటారంటే నమ్రతమైన వాటిలాగా పోనీలే అన్నట్లు కనిపిస్తారు. ఎందుకు తెలుసా? వాళ్ళకి బలం లేక, నోరు లేక. ఇప్పుడు చాలా మంది స్త్రీలు సావిత్రి లాగా ఎందుకుంటున్నారు? వాళ్ళకి అవకాశం లేదు. అర్థమవుతుందా? బలం లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు. అదే కనుక మంచి బ్యాక్గ్రౌండ్ ఉండి, డబ్బులు ఉండి, ఉద్యోగం ఉండి, అప్పుడు కనుక నువ్వేమన్నా అంటే వాళ్ళు ఏదో చూపిస్తారు అనమాట. అంటే మనకు అవకాశం లేక మనం క్షమించినట్లుగా ఒకవేళ ఉంటున్నామా అనేటటువంటిది కూడా ఇక్కడ మనం ఆలోచన చేయాలి. క్షమాపణ అనేటటువంటిది మనకు అవకాశం ఉన్నప్పటికీ పగ తీర్చుకునేటటువంటి, రిటాలియేషన్ తీసుకునేటటువంటి కెపాసిటీ ఉన్నప్పటికీ దేవుడు చెప్పాడు కాబట్టి ఆ పరిస్థితుల్లో మన అన్ని ఆలోచనల్ని పక్కన పెట్టి మనం ఆ వ్యక్తిని సంపూర్ణంగా అర్థం చేసుకొని వదిలేయడం అనేటటువంటి చాలా చాలా కష్టం. కాబట్టి నేనేమన్నా అంటే బైబిల్ చదవాలి కంపల్సరీ. అది చదవకపోతే రక్షణ పొందినట్టు కాదు, రైట్? అది వేరే సంగతి. కానీ ఒక అవిశ్వాసి వీటిలో నటించగలడు. ఒక ప్రసంగికుడు కూడా ఇట్లా నటించగలడు. అర్థమవుతుందండి? ప్రసంగికుడు మొత్తం బైబిల్ని అవపోసన పట్టి కూడా ఒక రోజుకు ప్రసంగం ఇవ్వగలడు. నవీన్ వింటున్నావా? వెరీ గుడ్. మీ పిల్లల్ని తడి చేస్తూ కూడా వినాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో అయితే కానీ ఇక్కడ ఏమంటారు, ఒక అవిశ్వాసి ప్రేమించలేడు. ఒక అవిశ్వాసి ద్వేషింపబడడు. అవిశ్వాసిని ఎవరైనా లోకం ద్వేషిస్తారా? అవిశ్వాసికి దేవుని యొక్క ఆత్మ
నువ్వు నా యొక్క కుమారుడు అని కుమార్తె అని సాక్ష్యం ఇస్తాడా? ఇవ్వడు కదా. సో దీస్ ఆర్ అన్డినయబుల్ ఎవిడెన్సెస్ అంటున్నాను, ఎవ్వరు నిరాకరించలేని. ఇవన్నీ దేనికంటే మనం ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే వేరే వాళ్ళు ఉన్నాయా లేదని ఎగ్జామిన్ చేయడానికి కాదు. ఇవన్నీ నిన్న బెంజన్న కూడా అదే చెప్తుండే అన్నమాట. వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి కాదు, మనలో ఉన్నాయా లేదా మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. దానికోసం ఇచ్చాడు. అందుకే ఆజ్ఞ ఏంటంటే ఎవరును నిన్ను మోసపరచనీయకుడి. అవునా అనిల్? ఎవరు కూడా మనల్ని మోసపెట్టకూడదు. అంటే మనం తెలుసుకోవాలి మనలో ఇవి ఉన్నాయా లేదా ఆజ్ఞలు, ఈ యొక్క రుజువులు మనలో ఉన్నాయా లేదా. మనం మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలి. యేసుక్రీస్తు నమ్ముకున్నాను కదా, కృప ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తే ఆ వ్యక్తి క్రైస్తవుడు కాదని ఇక్కడ క్లియర్ గా ఉంది. నీతిని జరిగించిన వాడు దేవుని సంబంధి కాదు, పాపంలో కొనసాగేవాడు అబద్ధ విశ్వాసి. యూదా పత్రిక 4వ వచనంలో. నువ్వు నిజంగా దేవుని నమ్ముకుంటే దేవుని కృపలో దేవుడు ఎట్లా పరిపూర్ణుడో అట్లా ఉండడానికి నువ్వు శతవిధాల ప్రయత్నం చేస్తావు. ఫెయిల్ అయితే ఏం చేస్తావు? ఫెయిల్ అయితే ఎవడు పర్ఫెక్ట్ కాదు కదా అనే యాటిట్యూడ్ ఉండదు. ఫెయిల్ అయితే అయ్యో పడిపోయినాను నేను, అయ్యో నేను సరిగా లేను, నేను సరిగా ఉండాలి అని వేధిస్తావు అంటే నువ్వు వేధించుకుంటావు. అది ఇంపార్టెంట్. అది ఈ రుజువులు చాలా చాలా ఇంపార్టెంట్, దయచేసి అర్థం చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనకి ఇంకొక 2 విషయాలను మీరు గమనించాలి. అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అడిగితే మీరు చాలా చెప్తారు, అది వద్దు నాకు. 3వ అధ్యాయంలో 2 విషయాలు ఇచ్చాడు అనమాట. ఆ 2 విషయాలు ఏంటో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంకి రావడానికి గల 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. పాపంలో క్రియలను లయపరచడానికై. అంటే మీరు చెప్పే ముందు చేయి కానీ కాలు కానీ చేతులు కానీ ఏదైనా ఎత్తితే సారీ కాలేదు. ఓకే బ్రదర్, వచ్చిన చెప్తే అందరు చూస్తారు. 8వ వచనం అండి, 3వ అధ్యాయం. అపవాది యొక్క క్రియలను లయపరచుటకై దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. అది ఏంటి? ఫస్ట్ అపవాది క్రియలను లయపరచడానికి నెంబర్ 1. ఇంకోటి ఏంటి నెక్స్ట్? 3:5 అన్న, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన లేదు. రైట్, వెరీ గుడ్. ఒకటి, అపవాది క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. రెండోది, పాపములను తీసివేయడం. యాక్చువల్గా ఈ క్రిస్మస్ సీజన్ లో క్రిస్మస్ తాతల కంటే ఇంకా శాంటా క్లాజ్ వాటన్నిటికంటే ఇది మాట్లాడండి, మంచిగా ఉంటది. జస్ట్ థాట్. ఓకే, అపవాది క్రియలు అన్నారు కదా. అపవాది క్రియలు అంటే ఏంటి? ఈరోజు డేవిడ్ నేను టార్గెట్ చేసిన. అశోక్, డేవిడ్, శ్రీకాంత్ చెప్పాలి ఇప్పుడు. అపవాది క్రియలు అంటే ఏంటి? అన్న, మనుషుల్ని పాపంలోకి తీసుకువెళ్ళడం, ఆ పాపం వలన వచ్చే మరణానికి దగ్గర చేయడం అపవాది క్రియలు అన్న. పాపానికి తీసుకెళ్ళడం, దయ్యం పట్టడం అపవాది క్రియలు అంటే. నీతిని జరిగించేది వాడు అపవాది క్రియలన్నా. అపవాది మీరేందంతా ఇట్లాంటి సమాధానాలు ఇస్తున్నారు. అపవాది క్రియలు అంటే ఏంటి? అపవాది క్రియలు అంటే దయ్యం పట్టడం కదా. విగ్రహారాధన. దయ్యం పట్టడం కాదా? సరే, ఎవరైనా చెప్పండి. ఎనీబాడీ? వాళ్ళు అశోక్ చెప్పిన దానికి, డేవిడ్ చెప్పిన దానికి అగ్రీ చేస్తారా? నీతిని జరిగించిన ప్రతివాడు తన సహోదరుని ప్రేమించిన ప్రతివాడు దేవుని సంబంధులు కాదు. మనము అది మన తర్వాత మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి
తన సహోదరుని చంపెను అంటే అపవాది క్రియలు అంటే సహోదరులను ద్వేషించడము అని నేను అనుకుంటున్నా. ఓకే, గుడ్. ఇప్పుడు చూడండి, 3 సమాధానాలు వచ్చాయి మనకి. సహోదరులను ద్వేషించడం అపవాది క్రియ అంటున్నాడు. మోసపరచడం కూడా అన్న. మోసపరచడం కూడా అపవాది క్రియ. ఎనీబడి బ్రదర్స్? గుడ్, నైస్. బ్రదర్ మాట్లాడొచ్చా? ఎస్ ఎస్ ప్లీజ్. ఇప్పుడు అపవాది యేసు ప్రభుని శోధిస్తాడు కదా 3 రకాలుగా. ఆ విధంగా మనుషుల్ని శోధించడం అది కూడా అపవాది క్రియలే కదా. ఆ విధంగా శోధించలేం బ్రదర్. మనం అపవాది పిహెచ్డి చేసింది దాంట్లో, శోధించే దాంట్లో. మనం శోధింపబడతామేమో కానీ మనం శోధించడం మన వల్ల కాదు. సో ఓకే, కానీ అది అంటే అపవాది క్రియలు అన్నప్పుడు జనరల్ సెన్స్ లోనే ఆలోచన చేస్తాం కదా మనం. బట్ ఇక్కడ ఈ యొక్క చాప్టర్ లో స్పెసిఫిక్ సెన్స్ లో ఏం మాట్లాడుతున్నాడు అనేది ఇంపార్టెంట్. సార్ మనం చూద్దాం. స్టీవెన్ రమేష్. అంటే అపవాది మొదటి నుంచి పాపం చేస్తున్నాడు కదా. అంటే అపవాది క్రియలు అంటే అపవాది లాగా పాపంలో కొనసాగడం అని చెప్పేసి అనుకుంటున్నాను. అశోక్ నువ్వు ఇద్దరు ఒకటే చెప్పిరా? ఓకే, అంటే ఇప్పుడు దానికి దీనికి మరి తేడా ఏంటి? మరి రెండు ఒకటే చెప్తున్నా ఇక్కడ. దేనికి పాపమును తీసివేయటకు లోకంలోకి వచ్చాను, అపవాది క్రియలను తీసివేయటకు లోకంలోకి వచ్చాను ఉంది కదా. అంటే రెండు మీనింగ్ ఒకటేనా ఇప్పుడు? అంటే నేను అనుకుంటున్నా అంటే పాపమును క్షమిస్తాడు, తర్వాత పాపము క్షమించిన తర్వాత దేవుని బీజం మనలో ఉండడం, దేవుడు మనలో ఉండడం ద్వారా. ఇప్పుడు నేను ఆ ప్రశ్న సారీ టు ఇంటరప్ట్ యు. ఓకే ఓకే. ఇప్పుడు పాపమును తీసివేయడానికి వచ్చానన్నాడు, అపవాది క్రియలను లయపరచడానికి వచ్చాను అన్నాడు. రెండిటి అర్థం ఒకటా వేరా? ఇక్కడ పాపములను ఉన్నది, ఇక్కడ మేబీ రెండు. సరే, పాపములను రెండు ఒకటా వేరా? రెండు ఒకటే అనుకుంటున్నాను నేను. అశోక్ నువ్వు ఒకటే లైన్ లో ఉన్నావు అన్నమాట. నేను బెంజనతో ఏకీభవిస్తున్నాను. 10వ వచనం ప్రకారము ఈ కాంటెక్స్ట్ లో అపవాది క్రియలు అంటే నీతిని జరిగించకుండా సహోదరుణ్ణి ప్రేమించినటువంటి ప్రతిదీ కూడా అపవాది క్రియలు అన్నట్లుగా అనిపిస్తుంది అన్న. ఎందుకంటే అక్కడ దేవుణ్ణి ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు అని చెప్పాడు. సో నువ్వు ఒకటి యాడ్ చేసినావు, బెంజన్న వట్టి సహోదరుని ద్వేషించకపోతేనే అపవాది క్రియ అన్నాడు. నువ్వు నీతిని కూడా యాడ్ చేసినట్టున్నావు. అశోక్ నువ్వు స్టీవెన్ రమేష్ కి అగ్రీ చేస్తలేవా? అంటే వేరన్న అపవాది క్రియలు వేరు. వేరు ఏంటి? వేరేంటి చెప్పు. నువ్వు పాపం అని చెప్పినావు కదా. జనరల్ గా చెప్పానన్న పాపం అని. స్పెసిఫిక్ గా చెప్పు. అపవాది క్రియలు అంటే కోపం కానీ, లేకపోతే ద్వేషించడం కానీ, మత్సరం పట్టడం కానీ, అసూయ పట్టడం కానీ, ఇలాంటివన్నీ అలా స్పెసిఫిక్ గా వస్తాయి అన్న. పాపమే కదా. జనరల్ గా పాపం అని దానికి చెప్తా ఉన్నా, కానీ దాని కిందకి ఇవన్నీ వస్తాయి అన్న. సో ఇప్పుడు జనరల్ గా అపవాది క్రియలు అంటే ఏమనుకుంటారు చిట్టుబాబు గారు? దయ్యం పట్టడం అయ్యే కదా మనం అపవాదికి సంబంధించినవి. సో బైబిల్ అది చెప్పడం లేదు. అది సపరేట్ గా దాని గురించి వేరే లెసన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ మనం చూస్తే మీరు కనుక బాగా ఆలోచన చేస్తే ఈ రెండు కూడా ఒకటే, రైట్? అపవాది క్రియలను అని చెప్పినా కూడా పాపములను తీసివేయడానికి వచ్చినాడు అని చెప్పినప్పుడు రెండు కూడా ఒకటే అర్థాన్ని రెండు విధాలుగా ఈ యొక్క గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. ఇది ఒక రచన శైలి అనమాట. ఓకే, ఒకటే పాయింట్ ని డిఫరెంట్ వేలో ఎంఫసైజ్ చేస్తాం అన్నమాట. అంటే రెండు వేరు వేరు విషయాలు కాదు ఇక్కడ. సో అపవాది క్రియలే ఏంటి? పాపం చేయించడం, లేకుంటే పాపం చేయించి మనల్ని నాశనం తీసుకెళ్ళడం అపవాది క్రియ. దేవునికి వ్యతిరేకంగా జీవింపజేయడమే
అపవాది యొక్క క్రియ. అది ఎట్లా చేస్తాడు అనేటటువంటి సో మెనీ థింగ్స్ ఆర్ దే. సో అలాగే పాపం అంటే సింపుల్, రైట్? ఇంకా వేరే అర్థం ఏదన్నా మీరు ఇచ్చినారు అనుకోండి, అంటే ఇప్పుడు మీరు చెప్పిన స్పెసిఫిక్ పాయింట్లు కూడా సహోదరుని ద్వేషించడం, నీతిని జరిగించకుండా ఉండడం, ఇవన్నీ కూడా దాంట్లోనే ఆ జనరల్ కేటగిరీలో వస్తాయి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడు అనేటటువంటిది, ఆయన మనం యేసయ్యని నమ్ముకున్న తర్వాత పాపం చేయకూడదని చెప్పాడు కదా. ఆయన వచ్చిందే పాపాన్ని తీసివేయడానికి, కాబట్టి మనం పాపంలో కొనసాగకూడదు అనేటటువంటి పాయింట్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. 10 నిమిషాలు ఉంది, కొంచెం జాగ్రత్త వినండి. మనం ఏమంటున్నాడు ఇక్కడ, పాపము తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపం ఏమీ లేదు, ఆయన యందు నిలిచిన వాడెవడును పాపము చేయడు, పాపము చేయువాడెవడును ఆయన్ని చూడను లేదు, ఎరుగును లేదు. మరి మనందరం పాపం చేస్తున్నాం కదా. దానికన్నా తర్వాత 8వ వచనంలో కూడా అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు. ఏంటి అపవాది క్రియ? పాపం. కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. చూసారా ఆ థాట్? మీరు చూసారా? పాపం అనే దాన్నే కంటిన్యూ చేస్తున్నాడు. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. సో సేమ్ పాయింట్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కింద. అంటే పాపంను తీసివేయడానికి అని చెప్పిన దానికి అపవాది క్రియలను లయపరచడం అనేటటువంటిది రెండు కూడా ఒకటే. ఏంటది? పాపం. పాపాన్ని తీసివేయడానికి వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు పాపంలో జీవించకూడదు. ఇక్కడ ఇంకా మనకి అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే 9వ వచనం, దేవుని మూలంగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజం నిల్చును కనుక, రైట్? తెలుగులో ఎంత మంచి తర్జుమా ఇది, చాలా స్ట్రాంగ్ తర్జుమా ఇది. వాడు పాపం చేయడు, అలాగే వాడు దేవుని మూలంగా పుట్టిన వాడు కనుక పాపము చేయజాలడు. ఇది నాకు అర్థమవుతుంది. మీరే పాపము చేయడు అనేది అర్థమైతలేదు, పాపం చేయజాలడు అనేది అర్థమైతలేదు. ఓకే, జోసెఫ్, తర్వాత స్టీవెన్ రమేష్, తర్వాత బెంజమిన్. చేతున్నాను, తర్వాత బెంజమిన్. జోసెఫ్ కురువిల్లా, కురువుడుద్దుడు అయినటువంటి మన అన్న. ఇది మీరు 9వ వచనం చదివేసరికి నాకు జవాబు దొరికినట్టే అనిపించింది. మళ్ళీ దాంట్లో మీరు ప్రశ్న వేసేసరికి అంటే అదే అంటే దేవుని కుమారుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అనేటటువంటిది ప్రశ్న క్లారిటీ వచ్చేసింది. అపవాది క్రియలు తర్వాత పాపం అనే రెండింటికి కూడా ఒకటే అర్థం అనేది క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు వేరే ప్రశ్న వేసిన కాబట్టి మీకు క్లారిటీ ఉంది. మీకు వేరే ప్రశ్న, పాపము తీసివేయడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాను. పాపం తీసివేసిండు. ఎక్కడి నుంచి తీసివేసిండు? లోకం నుంచి తీసివేసిండా, లేకపోతే దేవుడు నమ్ముకున్న ప్రజల్లోంచి తీసివేసిండా అని నేను దేవుడు నమ్ముకున్న ప్రజల్లో నుంచి తీసివేస్తాడు. దేవుడు నమ్ముకున్న ప్రజల నుంచి తీసివేసినప్పుడు మరి మీరు 9వ వచనంలో మళ్ళీ ప్రశ్న వేశారు కానీ మాకు. అందుకే కదా, ఎందుకంటే అక్కడ ఉంది కదా టెక్స్ట్ లో ఉంది కాబట్టి ప్రశ్న వేసిన. లేకపోతే ఎందుకు వేస్తాం మనం? పాపం చేయడానికి ఉంది, పాపం చేయజాలడు అని ఉంది. ఎవరంటే నువ్వు నేను గురించే మాట్లాడుతున్నావు ఇక్కడ. ఇక్కడ దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో, దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో అంటే అన్న దానికి కరెక్ట్ అర్థం చెప్పండి అన్న ఒక్కసారి. అంటే కరెక్ట్ అర్థం ఏంటంటే దేవుని ద్వారా రక్షణ పొందినటువంటి వాళ్ళు. దేవుని ద్వారా రక్షణ పొందిన వారిలో ఇప్పుడు ఆయన బీజం నిల్చును గనుక వాడు పాపం చేయడు అన్నారు. మరి మనం ఒకసారి పాపంలో పడుతూ లేస్తూ ఉన్నాం కదన్న, దాన్ని మనం దేవుని ఆయన బీజంలో కాదు మనం అని ఎందుకు అంటున్నాం? ఇక్కడ ఎంతో మంది సైన్స్ ఉన్నారు పడిన వాళ్ళు. ఇప్పుడు నేను కూడా పడుతున్నాను, నువ్వు పడుతున్నావు అని నన్ను కూడా ఇంక్లూడ్ చేస్తే ఎట్లా? పడే వాళ్ళ గురించి అన్న. మరి ఇక్కడ పడని వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఆయన బీజం నిల్చును గనుక వాడు పాపము చెయ్యడు అనేది ఓకే, కొంచెం కష్టపడొచ్చు, కానీ చేయజాలడు అన్నాడు ఇక్కడ. మనం చదివి మనం ఏం చేస్తామంటే చదివేసేసి బైపాస్ చేసేసి వెళ్ళిపోతా ఉంటాం. దీనికి అర్థం చెప్పాలి కదా. చేయజాలడు అంటే హీ కెనాట్, సామర్థ్యం లేదు చేయడానికి. పాపం చేయడానికి సామర్థ్యం లేదు అంటున్నాడు ఇక్కడ.
చేయజాలడు. చాలా స్ట్రాంగ్ పదం ఇక్కడ. ఇది మీ అసైన్మెంట్. ఓకే, దిస్ ఈస్ అవకాశం యువర్ అసైన్మెంట్ ఫర్ టుమారో. పాపములో కొనసాగడు. ఎవరో ఏదో మాట్లాడుతున్నారు. పాపములో కొనసాగడు నేనే. అయితే యేసోపును దానియేలును వీళ్ళని తీసుకోవచ్చు కదా, వాళ్ళు చేయలేదు. వాళ్ళు ఎంత అవకాశం ఉన్నప్పటికీ వాళ్ళు చేయజాలే, ఎందుకంటే వాళ్ళు చేయలేదు కాబట్టి. అట్లా కొందరిని తీసుకోవచ్చా బైబిల్లో నుండి? వినిపించలేదు నువ్వు చెప్పిన మాట సరిగా. ఇప్పుడు యేసోపును గాని దానియేలును త్వరగా స్నానం చేయాలి. స్నానం త్వరగా కోపడద్దండి, త్వరగా కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు చూసినారు నేను ఎంత శాంతంగా ఉన్నాను, నాకు మీ పట్ల ఎంత ప్రేమ ఉందో తెలుసా. కోపం వస్తలేదు నాకు అసలు. కోపం దగ్గరికి కూడా వస్తుంది కానీ బయటకు వచ్చి ఆపుకుంటున్నాను. ఓన్లీ ఇవ్వాలనే అన్న. కోపం ఇక్కడ దాకే వస్తుంది, ఇక్కడ నుంచి రావట్లేదు. అదే కొంచెం ఆపుకుంటున్నది. అంటే నువ్వు ఆ కోపం అనేటటువంటిది రానికుండా కూడా ఉంటావు. సర్లే, ఓకే, వాట్ ఇస్ ద పాయింట్? పాపము చేయు. ఈ సందర్భంలో అంటే రక్షించబడక ముందు అలాంటి పాపంలో కొనసాగడం అన్నది ఎలాంటి కొత్త బోధ వచ్చింది ఇక్కడ. ఎలాంటి అని అంటే ఇంత ముందుకు దేవుని నమ్మకం ముందుకు ఏ విధంగా పాపంలో కొనసాగినాడు అలా కొనసాగకుండా ఉండడము. తర్వాత ఇది 1 యోహాను 5:18 ఉంటది. మీరు చెప్పిన దానికి ఎవిడెన్స్ ఏంటి అంటున్నాను. ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి రుజువు ఏంటి అంటున్నాను. అదే చెప్తా నేను. ఫస్ట్ చదువు. 5:18 దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకొను కనుక దుష్టుడు వాడిని ముట్టడు. అంటే పాపంలో చేయజాలనంటే ఇంతకుముందు లాగా పాపమును చేయడని చెప్పేసి అని అనుకుంటున్నా. అంటే తన భద్రం చేసుకుంటాడు. ఇంతకు ముందు ఏంటి నాకు అర్థమైతలే. అంటే దేవుని నమ్మకం ముందు అబద్ధాలు ఆడుతుండే, ఇప్పుడు అబద్ధాలు ఆడ్డంటున్నావా? ఇంతకు ముందు కోపపడుతుండే, ఇప్పుడు కోపపడ్డంటావా? అంటే ఆ రేంజ్ లో పాపం చేయవచ్చు అనుకోవచ్చు. ఆ రేంజ్ అంటే ఇంతకు ముందు కొంచెం ఎక్కువ ఆడుతుండే, ఇప్పుడు తక్కువ. కొంతమంది విశ్వాసులకి ఇంకా ఎక్కువైంది కదా కోపం. ఏమంటారు చిట్టుబాబు గారు? ఏసై నమ్మకముందన్నా కొంచెం కోపం ఉండేది, ఇప్పుడు కొంచెం కోపం ఎక్కువైంది కదా. దైవావేశం అంటున్నారండి. అది దైవావేశం అండి. పాస్టర్ గారు చిటికి మాటికి కోపడుతున్నాడు అండి. తప్పుడు బోధలోకి వెళ్ళి బాగా ఎక్కువ గట్టిగా చెప్తున్నాడు. అంటున్నాడు దైవావేశం అంటున్నాడు. దేవుడా, ఒక్కొక్కసారి ఈ దైవావేశం నాకు లేదేంటని చాలా సార్లు నాకు చాలా ఉత్తరగా ఉంటుందండి. అదే అట్లాంటి వాళ్ళకి మనకు కూడా దైవావేశం ఉంటే భలే ఉండేది. 4 వేసి నాకు కూడా దైవావేశం అని చెప్పాలా. ఓకే బెంజానా, చేసిందంతా చేయడం అండి దైవావేశం చెప్పడం. ఓకే. సో ఇక్కడ పాపము చేయజాలడు అనే దానికి 1వ అధ్యాయం 8వ వచనంలో మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుంటున్నాం అని చెప్పేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా కింద. అంటే ఒక కాడనేమో పాపము లేదని చెప్తే మనం అబద్ధం ఆడుతున్నాం అంటున్నాడు. ఒక కాడనేమో పాపము చేయజాలడు అంటున్నాడు. ఇప్పుడు ఈ 2 లేఖన భాగాలకు కాంట్రడిక్ట్ అవుతుంది కదా. సో నేనేమనుకుంటున్నానంటే అక్కడ పాపములో కొనసాగడు అని అర్థాన్ని ఇస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. పాపము చేయజాలడు అంటే ఏంది? కొనసాగడంటే ఏంటి? ఒక్కొక్కసారి చేస్తూ ఉంటాడా? అప్పుడప్పుడు ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనం పొరపాట్లు చేస్తాం.
కోపమే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇంట్లో డైలీ ఉంటుంది కదా, అదే తమ్మి, అందులో కొనసాగుతున్నారు కదా డైలీ పడి అదే డైలీ పడ్డా కూడా వెంటనే డైలీ నువ్వు కొనసాగడు అంటే డైలీ చేస్తే కొనసాగినట్టు కాదా? కొనసాగినట్టే, డైలీ పశ్చాత్తాపడాలా. నువ్వు కొనసాగడం అన్నావు కదా ఇందాక. అదే తమ్మి, కొనసాగడం అంటున్నావు. ఒక పక్క అసలు చెయ్యడు అని ఉంటే నువ్వేమంటున్నావు? కొనసాగడం అంటున్నావు. సరే, కొనసాగడు అనే దాన్నే మనం తీసుకుంటే పారామీటర్ గా, మళ్ళీ డైలీ చేస్తున్నావు, దాన్ని కూడా కొనసాగడమే అంటారు. అదే ఇప్పుడు మనము సిన్ఫుల్ నేచర్ అనేది మనకు ఉన్నది. అంటే కొనసాగవచ్చు. కొనసాగడు రోజు తప్పు చేస్తాము, రోజు పశ్చాత్తాపడతాం. నువ్వు ఇప్పుడు కాంట్రడిక్షన్, బైబుల్ కంటే నీది ఇంకా ఎక్కువ కాంట్రడిక్షన్ ఉంది. ఓకే బ్రదర్ రాజీవ్, ఎస్ బ్రదర్ రికార్డ్ అవుతుంది కదా, మళ్ళా చూసుకో. ఓకే, అంటే దేవుని ఆత్మ ఉంటది, పాపము చెయ్యడు కానీ, అంటే ఇష్టపూర్వకంగా చేయజాలడు, అంటే ఇష్టపూర్వకంగా ఇంపాసిబుల్ చేయడం అనేది. దేవుని ఆత్మ ఉంటది ఏంటి బ్రదర్? దేవుని ఆత్మ ఉంటది, ఉంటాడు సారీ. ఓకే, ఇష్టపూర్వకంగా చేయడు కానీ ఇష్టపూర్వకంగా చేయడం ఇంపాసిబుల్ అంట. అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు పోనోగ్రఫీ చూసే వాళ్ళు ఇష్టపూర్వకంగానే చూడడం లేదు కదా, వీక్నెస్ చూస్తున్నారు. ఇష్టం లేదు వాళ్ళకి, ఇష్టం లేకుండా చూసేస్తారు వాళ్ళు. అవుట్ ఆఫ్ వీక్నెస్ దేవుని ఆత్మ ఎప్పుడు ప్రేరేపించదు కదా చూడమని. సో అవుట్ ఆఫ్ వీక్నెస్ చూస్తున్నాడు కానీ, బలహీనతను బట్టి, స్వభావాన్ని బట్టి చూస్తున్నాడు కానీ, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు కాబట్టి ఇంపాసిబుల్ అంటే ఇష్టపూర్వకంగా చేయడు అనేసి అట్లా అనుకుంటున్నాడు. ఇష్టపూర్వకంగా చేయడు, చేయజాలడు. అంటే ఇప్పుడు మీరు ఎప్పుడు నమ్ముకున్నారు యేసుక్రీస్తుని? అంటే ఏ ఇయర్ లో నమ్ముకున్నారు? 1999. చాలా గొప్ప అనుభవం మీ దగ్గర, చాలా నేర్చుకోవాలి. పాయింట్ ఏంటంటే, ప్రశ్న మీ 2098 నుంచి ఇప్పుడు ఎంత 2023 వరకు మీరు చేసిన పాపాలన్నీ ఇష్టం లేకుండానే చేశారా? ఇష్టంతో ఒక్క పాపం కూడా చేయలేదా? అంటే నేను అంటే చేశాను బ్రదర్, చాలా చేశాను కానీ ఇంపాసిబుల్ అన్నారు కదా మరి ఇంతకుముందు. ఇంపాసిబుల్ ఇన్ ద సెన్స్ అంటే నేను ఎప్పుడు సంతోషంగా చేయలేదు, ఎప్పుడు ఇష్టపూర్వకంగా సంతోషంగా కావాల్సుకుని ఇదేదో చేస్తే నేను చేయలేదు. ఒక్కటి కూడా అవుట్ ఆఫ్ వీక్నెస్ బ్రదర్, అవుట్ ఆఫ్ పాప స్వభావాన్ని బట్టి. ఇప్పుడు ఇంకో నిన్న మేము ఇంటర్న్స్ తీసుకున్నాం, యాక్చువల్ ఉన్నాడో లేడో బ్రదర్ కానీ, వీక్నెస్ కి సిన్ కి ఏంటి తేడా అని అడిగిన. మీరు చెప్పండి, వాళ్ళు పాపం చెప్పలేదు, మీరు చెప్పండి. సిన్ పట్ల ఉన్న వీక్నెస్ ఏంది? వీక్నెస్ ఏంది మళ్ళా? ఇప్పుడు అదొక మళ్ళా సింపుల్ గా తప్పించుకోవడానికి వాడేటటువంటి ఇంకొక పదం. పాప స్వభావంలో ఉన్నాం కాబట్టి. అదే నేను రాజీ బ్రదర్ అడుగుతున్నాను, ఒక నిమిషం ఆగు, నువ్వు వీక్ ఉన్నావు ఈ విషయంలో, రైట్? అరే వీక్నెస్ అనా? వీక్నెస్ చెప్పండి, వీక్నెస్ అంటే ఏంటి? సిన్ వీక్నెస్ ఒకటి కాదా? అంటే పాప స్వభావం అనొచ్చు బ్రదర్ యాక్చువల్ గా. అంటే వీక్నెస్ అనేది పాప స్వభావం అందరికి ఉంటది కదా మరి. వీక్నెస్ అంటే చేతగానితనం అంటున్నాను బ్రదర్, నిస్సహాయ స్థితి, నిస్సహాయత. నా అంతటి నాకు తెలుసు నేను చేయకూడదని, కానీ అయినా చేయడం అనేది అది నా సొంత ఇష్టంతో అన్నట్టు కాకుండా. సొంత ఇష్టంలో కూడా రకాలు ఉన్నాయి మళ్ళా. ఓకే బ్రదర్స్, ఇది ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, బట్ వీ హ్యావ్ సమ్ క్లారిటీ వచ్చింది. రేపటి రోజున దీన్ని మనం చూద్దాం. ఓకేనా? దయచేసి అర్థం చేసుకోండి, పాపం చేయడు అనే దాన్ని మనం ఎట్లా దీన్ని పరిష్కారం చేయాలి. ఓకే, వీఆర్ ఆల్ స్ట్రగ్లింగ్ విత్ సిన్ అండ్ మే గాడ్ గివ్ us గ్రేస్. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు పాపములను తీసివేయడానికి వచ్చాడు. అదే అపవాది క్రియ అనేటటువంటిది మనం చాలా క్లియర్ గా చూసుకున్నాం. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ సీజన్ లో మీరు దయచేసి, ఈ రోజే కాదు, మీకు ఎక్కువ ఆపర్చునిటీ ఉంది కాబట్టి దయచేసి సరైన సువార్తను మీరు ప్రకటించండి. అనవసరంగా మీరు క్రిస్మస్ చేయొచ్చా చేయకూడదా, స్టార్ ఎప్పుడు వచ్చింది, ఈ అనవసరమైన సోదులన్నీ ఆపేసి
లైక్ క్లియర్ గాస్పల్. గంట సేపు మీకు టైం ఇస్తే గంట సేపు దేవుని సువార్తను మీరు ప్రకటించండి. అర్థమవుతుందా? కాబట్టి ఈ విషయంలో రాజీ పడకండి. అదేదో చెప్పి మెస్మరైజింగ్ అనుకొని అన్నెసరీగా టైం వేస్ట్ చేయకండి. ఓకే, సమయంలో మనం ప్రార్థన చేస్తాం. సంబడి కెన్ ప్రే అండ్ క్లోజ్ దిస్. ఎవరన్నా ఒకరు ప్రేరేపించబడకపోయినా ప్రార్థన చేయండి. ఎందుకంటే మీకు ప్రేరేపణ రాదని నాకు తెలుసు. కాబట్టి ప్రేరేపణ లేకపోయినా సరే ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. దయగలిగిన మా పరలోక తండ్రి, స్తోత్రాలు కృతజ్ఞత తెలియజేస్తూ ప్రభా నాయన ఈ క్రిస్మస్ సీజన్ అంతటిని బట్టి ప్రభా ఈ క్రిస్మస్ సీజన్ లో నాయన సువార్తను మేము ఎలా ప్రకటించేవాళ్ళు ప్రభా ఎందు నిమిత్తం ఈ లోకానికి నువ్వు వచ్చి ఉన్నావు ఆ విషయాలను ప్రభా మేము పూర్తిగా అర్థం చేసుకోవడానికి, మేము అర్థం చేసుకున్న విషయాలను ప్రజల మధ్యలోనికి సాత్వికంతో నాయన తను బోధించడానికి శక్తినిచ్చి నడిపించండి. వ్యర్థమైన అనర్థమైన వివాదాలతో నాయన తండ్రి ఎన్నో రకాలైనటువంటి శోధనల మధ్యలో సువార్తను ప్రకటించకుండా ప్రభా తన అనవసరమైన విషయాల మీద కాలయాపన జరుగుతూ ఉంది. ప్రభు నీ మాట మేము మోసుకుని వెళ్ళిచుండగా తండ్రి ప్రజలకు అది చేరుకొని ఆ మాట ప్రజలు హత్తుకొని వారి జీవితాల్లో నాయన ప్రభు ఒప్పించబడి వైపు చూసి రక్షణలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. దేవతని నన్ను పాపములను తీసివేయడానికి అపవాది క్రియలను లయపరచడానికి ఈ లోకానికి నీవు వచ్చి ఉన్నావు. ఎందుకు నిమిత్తము నీవు ఈ లోకానికి వచ్చి ఉన్నావు ఆ విషయాన్ని దేవతను చెప్పిన నామాన్ని మహింపరచడానికి అనేకులు నీకు తను సంపాదించడానికి సహాయించే అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించాలి అని తెలియపరిచి ఉన్నావు ప్రభు. ఇదిగో సాతాను ఆయన సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టి స్వార్థను ప్రకటించమని సెలవిచ్చాం. మాకు ఇవ్వబడిన ప్రతి అంశాన్ని, ప్రతి సందర్భాన్ని, ప్రతి సమయాన్ని నీ మహిమ కొరకు వాడుకునే భాగ్యం ఇచ్చి మీరే మహిమ పొందండి. మా మీద ఉన్న బాధ్యతను మేము మర్చిపోకుండా ప్రభు తను ఆయన ఇదిగో తప్పుడు ఆలోచనలను తప్పుడు విధానాలను మా జీవితం మునిగిపోకుండా ఇదిగో తండ్రి వాక్య విషయంలో నువ్వు ఇస్తున్న తేటైన నాయన అవగాహనను బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. దేవతని ఒకరి మీద ఒకరు పోటీలు పడి నాయన తండ్రి నాయన ఒకరి మీద ఒకరము నాయన సేవలో ఉంటూనే ఒకరినొకరు వ్యతిరేకించుకుంటూ నీ సేవ చేస్తున్నావు భావిస్తున్నావు. అసలు ఎందు నిమిత్తం నువ్వు మమ్మల్ని పట్టుకొని ఉన్నావు దేవతని నేను ఎందు నిమిత్తం మమ్మల్ని ఏర్పరిచి ఉన్నావు అనే విషయాలు పక్కకు పోతా ఉన్నాయి. వాటిని మరలా తన నాయన ఈ యొక్క తన జూమ్ మీటింగ్ ద్వారా సోదరులు తన రాజేష్ గారి ద్వారా అలాగే తన మమ్మను కొంత సమూహంగా నువ్వు చేర్చి నువ్వు సిద్ధపరుస్తున్నావు. నీ ఏర్పాటును నీ సిద్ధపాటును మేము గ్రహించి ప్రభావ నీలో బలపరచబట్టు కృప చూపి నడిపించమని మమ్మను మా పరిచర్యలు సంఘములు కుటుంబాన్ని కృప అప్పగిస్తే దినమంతా నీ కాపుదల నుంచి నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తున్నాం. యేసునామమును స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Thank you, brother, and all of you, brothers. God bless you.